జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిదినం ఒక వాగ్దానం ద్వారా దేవాదేవుడు మనల్ని బలపరుస్తూ, మనల్ని ధైర్యపరుస్తూ, ఆయనకి సమీపంగా చేర్చుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. విజయవాడ పట్టణంలో క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి పరిచయను దేవుడు దీవిస్తూ, అనేక మంది యొక్క ఆకలిని, అనేక మంది ఆధ్యాత్మిక దప్పిక తీరుస్తూ, దేవునికి సమీపంగా చేరటానికి దేవుడు కృప చూపుతున్నాడు. గొప్ప ఉజ్జీవాన్ని ఈ పరిచయం ద్వారా దేవుడు రగిలిస్తున్నాడు. గతించిన కాలంలో గుంటూరులో జరిగిన సభల్లో, తెనాల్లో జరిగిన సభల్లో అనేక వేలాది మంది రక్షణలోకి రావడానికి, అనేక మంది రోగగ్రస్తులు విడుదల పొందటానికి, దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందటానికి దేవుడు మాత్రమే కృప చూపించాడు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. కాబట్టి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం ద్వారా మనం ధైర్యపరచబడుతున్నాం. ఈరోజు కూడా దేవాదేవుడు మనందరి కొరకు ఒక వాగ్దానాన్ని ఆయన సిద్ధపరిచాడు. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడు. చూడండి, ఇమ్మాన్యుయల్ అనే మాట మనం చూస్తుంటాం. ఎవరికి పెట్టబడింది ఆ పేరు అని అంటే, మన ప్రభువును, మన రక్షకుడు, మన నాయకుడు, మన యొక్క కౌన్సిలర్ అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి పెట్టబడిన నామము ఇమ్మాన్యుయల్, ఇమ్మానుయేలు. భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఆలోచన చేయండి, దేవుడు మనకు తోడుగా ఉండేటువంటి వాడండి. ఈ లోకంలో మనుషుల తోడు శాశ్వత కాలం ఉండదు. నీ భార్య తోడు నీకు శాశ్వత కాలం ఉండదు. నీ తల్లి తోడు శాశ్వత కాలం ఉండదు. నీ తండ్రి తోడు నీకు శాశ్వత కాలం ఉండదు. నీ స్నేహితుల తోడు శాశ్వత కాలం ఉండదండి. ఎందుకంటే మనం మానవులం. ఏనాటికైనా సరే మనము మరణించాల్సిందే. నువ్వు మన్నువు కాబట్టి తిరిగి మనువు అయిపోతావు అన్నాడు. మనందరూ చనిపోవలసినటువంటి వారమే. కానీ దేవునికి మరణం లేదు. దేవుడు నిత్యుడు, దేవుడు సజీవుడు. కాబట్టి ఆయన తోడు మనకుంటే ఇహపరలోకాల్లో కూడా మనం శాంతిని అనుభవించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, నేను యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటాను, ఇమ్మాన్యుయల్గానే మీకు తోడుగా ఉంటాను. ప్రభు మనకు తోడుంటేనండి దీవెన పొందుకుంటామండి. ప్రభు మనకు తోడుంటే నిత్య జీవాన్ని పొందుకుంటాం. ప్రభు మనకు తోడుంటే అండి మనం శాంతిని పొందుకుంటాం. దేవుడు యోసేపుకు తోడుగా ఉండెను అనే మాట పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. యోసేపు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి గుంటలో పడవేయబడినటువంటి వాడు, అన్నల చేత అమ్మివేయబడినటువంటి వాడు, చెరసాల్లో పడవేయబడ్డ, రేప్ కేసు వేశారు యోసేపు మీద. అయినప్పటికీ యోసేపు ఉన్నతమైన స్థానానికి రావడానికి కారణం ఏంటంటే యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. నిజంగా మన జీవితాల్లో కూడా దేవుడు తోడున్నప్పుడు అండి మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, మన మీద అనేక మంది దొమ్మిగా నిందలేసేయచ్చు. కానీ దేవుని తోడు నీకుంటే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని, ఉన్నతమైనటువంటి స్థానానికి, పెంట కుప్పల నుంచి దీనులను పైకి లేపుతానన్నాడు. ఎవరినో తెలుసా? దేవుడు వారికి తోడుగా ఉంటే పెంట కుప్పల మీద ఉన్నా సరే నువ్వు లేవనెత్తబడతావు. నువ్వు దీనుడిగా ఉన్నప్పటికీ దేవుడు గొప్ప స్థానానికి తీసుకువెళ్తాడు, ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్తాడు. దావీదును కూడా దేవాదేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాడు. గొర్రెల కాపరిని, గొర్రెలు మేపుకునేటువంటి వాడు, అడవుల్లో, బెత్లెహేము అడవుల్లో గొర్రెలు మేపుకుంటుంటే దావీదుని దేవుడు ఎత్తైన స్థానానికి తీసుకెళ్ళాడు. ఎందుకు తెలుసా? దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ రోజున అడుగు ప్రభువుని, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉండయ్యా. నిజంగా దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేటువంటి వాడు. నువ్వు అడగకపోవడం వల్లే పొందుకోలేకపోతే, అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుని లేఖనం సెలవుస్తుంది. దేవునికి తోడుగా ఉంటాడు. ఆయన ఒక నీడ వలె నీకు తోడుగా ఉంటాడు. నీవెన్నంటే ఉంటాడు. నిన్ను కాపాడేటువంటి వాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కొనుక్కుని నిద్రపోడు. ఈరోజున నీ క్షేమాన్ని విస్తరింపచేసేటువంటి వాడు, నిన్ను అద్దరికి నడిపించేటువంటి వాడు, నడిపే నాయకుడు ఆయన. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటాను వాగ్దానం చేశాడు. ఎంత గొప్ప దేవుడిని ఎక్కడైనా నువ్వు కనుగొనగలవా? ఇంత గొప్ప సహాయకుడిని నువ్వు ఎక్కడైనా కనుగొనగలవా? కాబట్టి ఈరోజు నీ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించే. భయపడద్దండి. దయచేసి మీ జీవితంలో భయాన్ని విడిచిపెట్టేసేయండి. దేవాదేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యెహోవా మనకు తోడుగా ఉన్నప్పుడు ఇంకా మనకి ఎవడు విరోధిగా ఉంటాడు? వెన్ గాడ్ ఈజ్ మై సైడ్, సో హూ విల్ అగైన్స్ట్ మీ అనే మాట మనం చూస్తుంటాం. దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి ఎవడు ఈ ప్రపంచంలో విరోధి? ఆలోచన చేయండి. ఏ ఒక్క విరోధం ఉన్నా సరే దేవుడు నీకు తోడుగా ఉంటే, గొప్ప దేవుడు, సైన్యములకు అధిపతియగు దేవుడు, సర్వశక్తుడు, సర్వజ్ఞానైనటువంటి దేవుడు నీ పక్షాన ఉన్నాడు. భయపడొద్దు. దేవుని కృప నీకు తోడుగా ఉంది. ధైర్యం తెచ్చుకో. చీర్ అప్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎరైజ్ అండ్ షైన్, లెమ్ము తేజురిల్లు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. సో కాబట్టి ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ఈ వాగ్దాన్ని క్లెయిమ్ చేయండి. ప్రభు మాకు తోడుగా ఉండండి అయ్యా. ఏ అపాయము ఆ గుడారమును సమీపించకుండా మనల్ని కాపాడేటువంటి వాడు. కాబట్టి ప్రభు నీ పక్షాన ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించి నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానానికి చేర్చునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచేందుకు స్తోత్రాలు. తోడుగా ఉంటాను వాగ్దానం చేశావయ్యా. ఈ ప్రపంచంలో అందరి తోళ్ళు శాశ్వత కాలం ఉండేటువంటివి కావయ్యా. వారి యొక్క తోడులు, వారి యొక్క ప్రేమలు
అవి తాత్కాలికమే, ఎందుకంటే మానవ మాతృలుగా మేము జీవించేది కొద్ది కాలమే, కానీ నీ తోడు శాశ్వత కాలం ఉంటుందయ్యా. ప్రభు ఈ వాగ్దానాన్ని ఎంతమంది చూస్తున్నారో వారి జీవితాల్లో ప్రభు నువ్వు తోడుగా ఉండి ఆశీర్వదించండి. యోసేపుకు నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి యోసేపు బహుగా దీవించబడ్డాడు. ఫలించడి కొమ్మ యోసేపు అనే మాటకు అభివృద్ధి నొందుట, నిజంగా అభివృద్ధి నొందేటువంటి వాడుగా చేయడానికి కారణము యోసేపు. ప్రభువా నీకు సమీపంగా ఉన్నాడు, నువ్వు అతనికి తోడుగా ఉన్నావు. దావీదుకి నువ్వు తోడుగా ఉండటం ద్వారా గొర్రెలు కాపాడినటువంటి దావీదుని ఉన్నతమైన స్థానం నడిపించావు తండ్రి. నీ ప్రజలను కూడా పెంట కుప్పల నుంచి దీనులు పైకి లేపుతానని వాగ్దానం చేసి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని, నెమ్మదిని, కనికరాన్ని చూపించండి. కన్నీటిని తోడవండి. ఉన్నతమైన స్థానానికి నీ ప్రియులు వచ్చుదురుగాక. ఉద్యోగాలు లేనిటువంటి వారు ఉద్యోగాలు పొందుకుందురుగాక. నాయన ఇబ్బందితో కన్నీటితో ఉన్నటువంటి వారు కన్నీరు తొడవబడునుగాక. స్థిరపరచండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో అనేక సువార్త సభలు మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి 6, 7, 8, 9 తారీఖుల్లో అంటే మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మనందరికీ సుపరిచితమైన ప్రాంతము మైలవరంలో లక్కిరెడ్డి హనుమిరెడ్డి స్టేడియంలో అద్భుతమైనటువంటి సువార్త స్వస్థత మహాసభలు జరుగుతున్నాయి. సువార్త స్వస్థత సభల్లో అనేక మంది ప్రజలు శారీరక రోగాల నుంచి, ఆత్మీయ రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. ఇది మీ సమయం. ఒకవేళ మీరు ఎటువంటి రోగగ్రస్తులుగా ఉన్నప్పటికీ, మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఆర్థికపరమైన ఇబ్బందులతో మీరు ఉన్నప్పటికీ, దురాత్మశలతో పీడించబడుతున్నప్పటికీ సభల్లో పాల్గొనండి. నిజంగా దేవుని తాకిడిని అనుభవిస్తున్నారు. ఆరాధిస్తున్నప్పుడే దేవుడు అనేక మందికి స్వస్థనిస్తున్నాడు. ఇది మీ సమయం. అద్భుతాన్ని పొందుకోండి. ఇప్పుడే ఈ డేట్లు మీరు నోట్ చేసుకోండి. 6, 7, 8, 9 తారీఖులు మైలవరం ప్రధానమైనటువంటి స్థలంలో స్టేడియంలో జరుగుతున్న సభల కోసం మీరందరూ కూడా తరలిరండి. కుటుంబాలతో రండి. దైవ దీవెనలు పొందుకుందాం. ఈ సభల్లో తెరలపై దృశ్యాలు చూపిస్తూ యేసుక్రీస్తు ప్రభు దైవత్వాన్ని శాస్త్రీయ రుజువులతో, చారిత్రాత్మక ఆధారాలతో నిజంగా మునుపెప్పుడు లేనటువంటి విధానంలో దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా రండి. నిసిపాల్ గారి ఆధ్వర్యంలో చక్కటి ఆరాధనా గీతాలు, అనేక మంది గాయని గాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తూ సభల్లో దేవుని యొక్క శక్తిని అనేక మంది పొందుకుంటా ఉన్నారు. పాటల్లో కూడా దేవుని శక్తిని పొందుకుంటున్నారు. కాబట్టి తప్పనిసరిగా రండి. కుటుంబాలతో రండి. ఒకవేళ మీరు దూర ప్రాంతాల నుంచి ఈ యొక్క యాడ్ చూస్తున్నట్లయితే మీ బంధువులకి, స్నేహితులకి ఈ విషయాన్ని చెప్పండి. వారిని ఇన్వాల్వ్ చేయండి, సమీకరించండి. దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుడి చెడుని ఆశీర్వాదాన్ని బలంగా పొందుకుందాం. ఇంకా వివరాల కొరకు ఈ నెంబర్కి కాల్ చేయగలరు. 8886000999. ఈ యొక్క కార్యక్రమం లైవ్లో కూడా పాల్ ఇమాన్యుల్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ వస్తూ ఉంది. వీక్షించండి. దేవుని శక్తిని అనుభవించండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి స్వస్థపరిచి విడుదల చేయునుగాక. ఆమేన్.